ఫ్రెండ్స్, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎకానమీ పేపర్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పేపర్. Of course, every paper is important, but the kind of syllabus that is framed is very, very interesting and also challenging for the most of the aspirants. ఇందులో ఏంటంటే both Indian economy as well as AP economy has been given. ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మీరు చూస్తే ఫ్రెండ్స్, వీ హ్యావ్ దిస్ ఈస్ ద సిలబస్ దట్ వీ సీ వేర్ we have total 12 segments in this. In the syllabus, as you can see, all of you might have been aware by now. Okay, we have 12 segments, right? And of course, this is SNT, but we'll move on to economy a bit. The entire syllabus we have. Out of these 12 segments, what you have to be careful is how do you balance between ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ప్రతి చాప్టర్లో కూడా అంటే థర్డ్ చాప్టర్ నుంచి ఫ్రమ్ థర్డ్ చాప్టర్ దే హ్యావ్ గివెన్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ హ్యావ్ ఇండియన్ ఎకానమీ ఫస్ట్, మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, దట్ ఈస్ యూనిట్ 1. అదేవిధంగా సెకండ్ చాప్టర్లో రిసోర్స్ మొబిలైజేషన్ అంటే వనరుల సముపార్జన ఏ విధంగా జరుగుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనేది చాలా ముఖ్యమైన విషయం, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్. అయితే ఏంటంటే మూడో చాప్టర్ నుంచి రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వనరుల సముపార్జన అంటే ఆదాయ వనరుల సముపార్జన ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద ఒక చాప్టర్ పెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏమిటి అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏంటి, పన్నుల కాకుండా ఇతరుల ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం ఏమిటి, అదేవిధంగా మార్కెట్ బారోయింగ్స్ కానీ, లోన్స్ కానీ, గ్రాంట్స్ కానీ, డివల్యూషన్, ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం బేస్డ్ అయినటువంటి డివల్యూషన్ వచ్చే పన్నులు ఏమిటి, నెక్స్ట్ కేంద్ర సాయం, ఇదే విధంగా ఈ మినరల్ రిసోర్సెస్, ఇప్పుడు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని ద్వారా కానీ, అలాగే ఫారెస్ట్ రిసోర్సెస్ కానీ వీటి ద్వారా వచ్చే ఆదాయం వల్ల ఏమిటి అనే విషయం మీద ఉంది. సో ఇందులో బైఫర్కేషన్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ అనే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. నా ఉద్దేశంలో దీని మీద ఈ చాప్టర్లో ఒక 7 to 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, river water disputes, every day we are hearing about Andhra, Telangana nowadays fighting. Initially ఇందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా కేసీఆర్ గారు, జగన్ గారు చాలా చక్కగా ఫ్రెండ్షిప్గా ఉన్నప్పటికీ తర్వాత సమస్యలు మొదలయ్యాయి. వీఆర్ నౌ హ్యావింగ్ డిస్ప్యూట్స్ ఆన్ వాటర్ షేరింగ్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అఫ్ కోర్స్ మహారాష్ట్ర, కర్ణాటక ఆల్సో హ్యావ్ టు బి సీన్. సో ఈ ఏరియా, అలాగే ఫోర్త్ చాప్టర్ బడ్జెటింగ్లో మళ్ళీ ఇండియన్ బడ్జెట్, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎకానమీ వస్తే ఫిఫ్త్ చాప్టర్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెటింగ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ కాన్స్ట్రైంట్స్ దట్ యూ కెన్ గెట్ ఫర్ ఏపీ అనేటటువంటిది, సెంట్రల్ అసిస్టెన్స్. ఇందులో ఏంటంటే కరెంట్ ఇయర్ బడ్జెట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సైజ్ ఎలా పెరుగుతోంది క్రమంగా. ఇప్పుడు ఈ ఇయర్ చూసాం అనుకోండి, 2021 బడ్జెట్ అంతకు ముందు చేస్తే 26.8% వరకు పెరిగింది. అలాగా ఏ విధంగా బడ్జెట్ సైజ్ పెరుగుతోంది గత 3 ఏళ్ళలో, ఈ పెరుగుతున్నటువంటి బడ్జెట్ సైజు లేదా ఖర్చులు అనేటటువంటివి రాష్ట్రానికి ఒక విధమైన సమస్య. అనలైజ్ ద కరెంట్ బడ్జెట్, వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ అనే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. అలాగే సెంట్రల్ అసిస్టెన్స్ ఇష్యూస్, అసలు వాట్ ఈస్ ద సెంట్రల్ ఫ్లో ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్, బైఫర్కేషన్ అయ్యాక కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి ఆర్థిక సహాయం ఏమిటి,
అదేవిధంగా డెఫిసిట్ ఏ విధంగా ఇప్పుడు మన ఫిజికల్ డెఫిసిట్ కానివ్వండి, రెవెన్యూ డెఫిసిట్ కానివ్వండి, ఏ విధంగా దాన్ని ఇంక్రీజింగ్ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఆల్సో అనదర్ ప్రాబ్లమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆర్బీఐ కూడా స్టేట్స్ ఫైనాన్స్ బడ్జెట్ అనాలిసిస్లో ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ బిట్వీన్ 2011 and 2018 revenue in AP, own revenue in AP is highest among all states అని చెప్పడం జరిగింది. Even though we have such a high revenue between 2011 and 18, why is it that there is increasing revenue deficit? What are the ways and means to tide over revenue deficit? ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అండ్ లోకల్ ఫైనాన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏమిటి, దాని విధులు ఏమిటి అనే సింపుల్ రొటీన్ క్వశ్చన్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ 5th చాప్టర్. అండ్ ఇఫ్ యూ గో టు ద 6th one, inclusive growth in the country as well as in Andhra Pradesh, they had asked. So what are the schemes for inclusive growth? ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఈ మధ్య లాంచ్ చేసిన స్కీమ్స్ని ఎగ్జాంపుల్ చేస్తూ ఇవి రాయాలి. మీరు చదివినప్పుడు సిలబస్ వేరు, బికాస్ when exam got postponed, you totally had Chandranna, Bhima and all that. Now Chandranna has gone, Jagananna has come, right? So you have a altogether different variation. And in the last 1 year, almost more than 1 year, from the new government had come in AP, we have many schemes that have been brought and introduced. ఆ schemes లో inclusive growth ఏ విధంగా ప్రమోషన్ చేస్తున్నారు? Answers, how do you write in economy, is always write a concept, then also come back to how you can exemplify that. Okay, so that's an important way. This is also an important chapter for us. And Dwakra self-help groups is a very, very important area for AP. You can also expect a traditional question here. What is Dwakra groups, and in AP what kind of activities they were doing? How the state was pioneering in Dwakra. ఈ మహిళా పొదుపు సంఘాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశానికి ఒక తలమానికంగా ఉంది. ఇన్ఫాక్ట్ కాశ్మీర్ నుంచి, బీహార్ నుంచి చాలా మంది వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్టడీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో హౌ యూ విల్ డూ దిస్? వాట్ ఆర్ ద growth projection? What is the activity, diverse range of activity that is being done in self-help groups in Andhra Pradesh అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. That was mentioned in the 6th chapter of inclusive growth. అలాగే PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, దాని మీద వచ్చినటువంటి రీసెంట్ డేటా కానీ, అప్డేషన్స్ కానీ, ఈ బయోమెట్రిక్ యూటిలైజేషన్ కానీ అవి కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. 7th is Indian again, and 8th is agriculture. Contribution to state gross domestic product. ఈ అసలు అగ్రికల్చర్లో క్రాపింగ్ ప్యాటర్న్స్ ఏంటి, ఆంధ్రాలో ఏ పంటలు పండుతాయి, వాట్ కైండ్ ఆఫ్ క్రాప్స్ ఆర్ బీయింగ్ గ్రోన్. ఆంధ్ర ఈస్ లైక్ అన్నపూర్ణ for the entire country in economy. So what is the cropping pattern? What are the challenges in cropping pattern? What are the recent shifts you find? That kind of questions you can expect. హార్టికల్చర్, ఫిషరీస్, డైరీయింగ్ మీద చాలా ఫోకస్ ఉందండి ఈ మధ్య. దానికి వివిధ స్కీమ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ సెంట్రల్లో కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన అని చెప్పి ఒకటి 4 days బ్యాక్ లాంచ్ చేశారు. ఏపీలో ఫిషరీస్ కానీ, డైరీ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు వ్యవసాయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న చర్యలు, పథకాలు ఏమిటి, వాట్ ఆర్ ద స్కీమ్స్ అండ్ అదర్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాడ్ టేకెన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అనేది ఈ ఏరియాలో చూడాలి. ఇట్స్ కాంప్రహెన్సివ్ అండి. యూ నీడ్ టు గెట్ ఎంటైర్ ఐడియా ఆన్ ఏపీ agriculture and related aspects, allied activities. Industrial policy, 9th again at the Indian level, national economy level lo unte. 10th is industrial policy of Andhra Pradesh. Recent gaane industrial policy ni kuda announce cheyadam jarigindi. A comprehensive discussion on industrial policy will also be providing you. అసలు ఆ ఇన్సెంటివ్స్ ఏమున్నాయి, హౌ డు యూ రేట్ ఇండస్ట్రీస్, ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హౌ మచ్, వాట్ ఆర్ ద హౌ ఏపీ ఈజ్ ఏబుల్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ విల్ ఆల్సో సీ what is the ease of doing business. As you know, last week the government had announced that for a third consecutive year AP had again become number 1 in the ease of doing business.
So how is it that helping Andhra Pradesh government in promoting industries? SEZs ఎన్ని ఉన్నాయి, వాట్ ఆర్ ద థింగ్స్ అండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్న పవర్ సినారియో ఏమిటి, వాట్ ఆర్ ద ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, వాట్ ఈస్ ద ఇన్స్టాల్ కెపాసిటీ అనేది కూడా చూసుకోవాలి. Then of course 11 again infrastructure, 12 AP infrastructure, ఎనర్జీ అండ్ ఐసిటీ. ఇప్పుడు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, హైడ్రో ఎలక్ట్రిసిటీ అవ్వండి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కానివ్వండి, షేల్ గ్యాస్ అవనివ్వండి, యూనో వాట్ ఆర్ ద కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, సాంప్రదాయేతర ఆదాయ వనరు ఇంధన వనరులు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా చూస్తుంది, వాటిలో ఉన్నటువంటి బాటిల్ నెక్స్ అంటే అవరోధాలు ఏమిటి. బాటిల్ నెక్స్ అంటే యాక్చువల్లీ ఎకనామిక్ టర్న్. ఇప్పుడు మనం బాటిల్ తీసి ఇలా ఉంచామనుకోండి, ఇట్ విల్ నాట్ ఇట్ విల్ బి స్టంటెడ్, స్లోగా ఆగుతూ పడుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బాటిల్ నెక్. అంటే ఫ్రీ ఫ్లో లేకుండా, ఈ ఆర్థిక వ్యవస్థలో గ్రోత్ లేకపోతే దాన్ని బాటిల్ నెక్ అంటారు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్. సో ఫ్రెండ్స్, యాజ్ యూ సీ, దిస్ ఇస్ ఏ కాంప్రహెన్సివ్ సిలబస్. ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇండియన్ ఎకానమీని మనం టచ్ చేయలేదు, యాజ్ యూ సీ. సో ఫస్ట్ 2 చాప్టర్స్ తీసేస్తే థర్డ్ నుంచి మొదలైంది కాబట్టి వీ ఆల్మోస్ట్ హ్యావ్ అబౌట్ సే we have resource mobilization, అదొక చాప్టర్. నెక్స్ట్ రిసోర్స్ గవర్నమెంట్ బడ్జెటింగ్ రెండోది. అలాగే ఇన్క్లూజివ్ గ్రోత్ ఈజ్ ద 6th వన్. అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఒక 5 చాప్టర్స్ అనుకోండి రఫ్లీ, విత్ అసోసియేటెడ్ డెవలప్మెంట్స్. You have about 5 units which you need to be specially focused on AP economy, and this becomes all the more important. In fact, not only AP economy, Indian economy లో కూడా మీరు లాస్ట్ ఇయర్ చదివినవి అవన్నీ ఇప్పుడు చాలా వరకు ఉపయోగపడవు. అంటే బేస్ ఈజ్ ఆల్వేస్ ఉపయోగపడుతుంది, బట్ అప్డేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బడ్జెట్ 2019-20 చదువుంటారు, అన్లెస్ యూ అప్డేట్ ఇట్ టు 2021 you cannot get marks. Last 3 years data has to be given in any of the trend based questions in economy, so it is very much important. So what I am going to do is we are launching a new batch for this economy, only for AP economy. AP economy is a comprehensive batch where we cover about 30 hours of the syllabus with the complete matter and analysis. ప్రతి టాపిక్ చూసి దాని మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అంటే n number of possibilities we'll explore, and I will explain and give you the material also on that, written material. So the batch will commence from September 16th, tomorrow morning at 9 a.m. and it is a 30-hour 20 days batch with all the material. You can also personally clarify doubts from me. It will not be on the YouTube. It will be on drsridharayas.com. You can, all of you can listen to the first class free, but after that access will be given on the basis of payment. Fee is, it has been put at a very low, 2,500 rupees per plus GST, 18% GST. So it will give you a complete idea, and I am sure you will not miss any question in the examination which is not covered by me. Okay, and friends, this is what I want to say today, and tomorrow let everybody come to the free class, drsridharayas.com, www.drsridharayas.com, where you have to do the student registration. Free registration is there. After that you can access the first class for free, and then whoever wants to continue, they can talk to me for the formal joining. So this is, friends, good luck. Make an analysis like Indian economy also. As you know, we have already announced some important Q&A session in which some of the questions will be covered from Indian economy also. So thanks for listening to me, and see you tomorrow. That is September 16th at 9 a.m. drsridharayas.com. Okay, thank you, friends. Thanks for being with me today, and good luck.